హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నామండి. కార్తీక మాసంలో అయితే మేము కంపల్సరీగా సత్యనారాయణ వ్రతం చేయించుకుంటాము. ఏమో కంపల్సరీ అలా చేసుకోవాలి అనిపిస్తుంది. ప్రతి ఇయర్ అయితే చేసుకుంటాము. ఇంకా ఏదన్నా సంవత్సరం కుదరకపోతే చేయించుకోమన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు యూఎస్ వెళ్ళారనేసి లాస్ట్ ఇయర్ కుదరలేదని చేయించుకోలేదు. లాస్ట్ ఇయర్ ఓన్లీ అయ్యప్ప స్వాములకు భోజనాలు మాత్రం పెట్టామండి. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా సత్యనారాయణ వ్రతం చేయించుకొని అదే రోజు అయ్యప్ప స్వాములకు కూడా భోజనాలు అయితే పెడుతున్నాం అనమాట. ఇంకా ఇదైతే ముందు రోజు సత్యనారాయణ వ్రతంకి ముందు రోజు అండి. ముందు రోజే ఇంకా సత్యనారాయణ వ్రతానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని కూరగాయలన్నీ తీసుకొని ఇంకా నైట్ అవన్నీ కడిగి వాష్ చేసి పెట్టాను. నేనైతే వ్రతంకి భోజనాలు ఎందుకంటే నాకైతే బయట చేయించి పెట్టడం ఇష్టం ఉండదు. మొదటి నుంచి నా చేతితో నేను వండి పెడితేనే ఇష్టం అనిపిస్తుంది. అలాగే చేస్తానండి. ఏమో మరి అన్నదానం పెట్టాలి అంటే బయట ఇవ్వడం ఎందుకు అనిపిస్తుందండి. ఎంతైనా ఒక 100 మంది వరకు అయితే నేనే ఇంట్లో వండుతానండి. ఎప్పుడు పిల్లల బర్త్డేలకైనా వీటికైనా ఇంట్లోనే నేనే చేసి వంట పెడతాను అనమాట. ఇంకా ఈ రోజు కూడా అలాగే ముందు రోజు నైట్ అన్ని కూరగాయలన్నీ కడిగేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా లేచేసి మా అత్తయ్య ఇల్లు తుడిచేసేసింది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి చక్కగా గ్యాస్ దగ్గర తుడుచుకున్నాం కదా, నైటే అన్నీ తుడిచిపెట్టుకొని ముగ్గు వేసుకున్నాను. ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా మంచిగా రావాలి వంటలు అనేసి స్టవ్ దగ్గర అయితే ముక్కుంటాండి అలవాటు. ఇంకా అలా చేసుకొని ఇంకా ముందు అన్నీ ఇంకా మొదలు పెట్టామన్నమాట. ఇంకా స్వీట్ ఒక పక్క వేసాను, పప్పు ఇంకా కట్ చేయడానికి ఇంకా మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా ఒక ఆంటీ ముగ్గురు వచ్చారండి. మా వారు అందరు కలిసి కట్ చేస్తుంటే ఇంకా నేను ఇంకొక ఆవిడ తెలిసిన ఆవిడ ఇద్దరం కలిసి వంటలు అయితే చేసేసామండి. అన్ని వంటలు వచ్చేసి పప్పు, సాంబారు, ఫ్రై, పచ్చడి, స్వీటు, అప్పడాలు, ఇవి బగారన్నం, వైట్ రైస్. ఇంకా ఇవన్నీ చేసేలోపు మార్నింగ్ 4:30కి లేసాము. మార్నింగ్ 4కే లేసేసి అన్నీ రెడీ చేసుకునేసరికి వంట మొదలయ్యేసరికి 6 అయింది. 6 నుంచి 9:30 కల్లా వంటలన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత అన్నీ చేసి పక్కన పెట్టేసాము. మంచిగా చక్కగా మా అపార్ట్మెంట్లో అయితే ఫ్రెండ్స్ మంచిగా హెల్ప్ చేయడానికి వస్తారు. వాళ్ళందరూ కట్ చేస్తుంటే మేము ఫటాఫట్ వంట అయితే చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యాము. ఇంకా పంతులు 10:30కి 10:40కి పంతులు వచ్చేసి అక్కడ అంతా రెడీ చేసేసాడు. మేమైతే ముందే మండపము మా ఫ్రెండ్స్ మండపం అంతా తుడిచేసి బొట్లన్నీ పెట్టి ముగ్గు అయితే వేశారు. ఇంకా పంతులు వచ్చాక కలశం పెట్టి బియ్యం పోసి కలశం పెట్టి అక్కడ పంతులు చేయాల్సినవన్నీ చేసేసి ఇంకా రెడీ చేశారు. ఆ తర్వాత ఇంకొక పంతులు వచ్చేసి ఇంకా పూజ అయితే మొదలు పెట్టామండి. 11:20కి అట్లా పూజ మొదలు పెట్టేశాము. ఇంకా అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ వినాయకుడి పూజ చేసేసి ఆ తర్వాత సత్యనారాయణ స్వామికి పూజ చేసిన తర్వాత కథలు అయితే మొదలు పెట్టారనమాట. ఇలా చేసుకుంటాం. ఎందుకో ఇంట్లో నాకు ఎప్పుడు చేసుకోవాలి, కార్తీక మాసం వస్తే రథం చేయాలి చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా ఇంట్లో వాళ్ళ వరకైనా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా అది చేసి అయ్యప్ప స్వామి భోజనం పెట్టేసామంటే అదే రోజు భోజనం పెట్టేసి చేసాము. ఇంకా పూజ వినాయకుడి పూజ చేసిన తర్వాత అయ్యప్ప స్వామి పూజ చేసి ఆ తర్వాత ఇంకా అభిషేకం చేయించారు అయ్యప్ప స్వామికి, సత్యనారాయణ స్వామికి. ఇంకా ఆ తర్వాత అభిషేకం పాలు పంచామృతాలతో అభిషేకం అయితే చేయించేశారండి. ఇలా అభిషేకం చేయించిన తర్వాత ఇంకా కథలు అయితే మొదలైనవి. ఇవన్నీ అయ్యేసరికి పూజ అంతా అయ్యేసరికి 1:30 అయిందండి. 11:30 చేస్తే 11:20 ఈ పంతులు అయితే చాలా బాగా నీట్గా అన్ని చెప్పి నీట్గా చేస్తారనమాట. ఇద్దరు పంచామృతాలతో అభిషేకం చేయించేసి పూజ చేసేసి ఆ తర్వాత కథ మొదలుపెట్టారు. ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత మా అపార్ట్మెంట్ ఇంకా 10 మంది 10 ఫ్యామిలీస్ లేడీస్ అందరూ వచ్చారు. ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత కథ మొదలు పెట్టారండి. ఇంకా ఏదైనా చేసుకోవాలి. లోకానికి హితార్థమైనటువంటి చక్కని విషయాన్ని అడిగినావు. అందుకు ఒక వ్రతం కాదు, అదే సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమున మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పాను. అది విని నారదుడు మరలా ఇలా అడుగుచున్నాడు, ఓ దామోదర, ఇప్పటి వరకు ఆ వ్రతాన్ని ఎవరెవరు చేశారు, ఆ వ్రతము ఎట్లా చేయవలను, ఆ వ్రతము చేసిన ఏమి ఫలితము కలుగుతుంది అంతయు కూడా వివరంగా
సవిస్తరంగా వివరించండి అని కోరెను. అందుకు శ్రీహరిగా చెప్పెను, ఓ నారద మహాముని, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖాలను నివారణ చేస్తుంది, సకల ఐశ్వర్యములు కలగజేస్తుంది, సంతానం లేని వారికి సంతానము సర్వత్రా జయప్రదం చేయును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని కార్తీక మాసమందు గాని ఒక శుభదినం నందు గాని ఆచరించవచ్చును. కష్టములు సంభవించినప్పుడు వారి కథను శ్రద్ధగా విని స్వామివారికి ప్రీతిగా నృత్య గీతాదికములు జరిపించవలను. ఇది భూలోకమున కలియుగమునందు కూడా ఇష్టకామితార్థమును బయటపెట్టుటకు మిక్కిలి సులభమైన మార్గము. సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్త. గుడో సత్యనారాయణ స్వామి వారికి జై. లేదు పండు వరకు వెళ్తాం కదా. ప్రచోదయాత్మవాదీరవేంకటసత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రాప్తమధ్యానకార మహానివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం దానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే నమః. దీన్ని చెప్పండి. మధ్య మధ్య పాణియాన్ సమర్పయామి. अमृता विधानमसि उत्तरा भूषणं समर्पयामि. समस्तान् प्रक्षालयामि. के शुद्धिराचमनीयान् समर्पयामि. अक्षतद्रव्याणि स्वाहा దగ్గర మంగళహారతి కట్టేసుకోవాలి. ఓకే చెప్పండి. నేను సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ. చూసిన వరము సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ. చేతుల చేతులగా ఆ మూర్తిని దర్శించే కనుడే కన్నులట. ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మ. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ. జయ మంగళ సత్యనారాయణ స్వామినః దివ్య శ్రీ మంగళనిరాజనాన్ అవధారయామి. మూడో సత్యనారాయణ స్వామి వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకా పైన కథలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయిపోయాక కిందకు వచ్చామండి. భోజనాలు అయితే కింద పెట్టాము. ఇంట్లో చిన్నగా విరికైపోతే లేట్ అయిద్ది అనేసి ఇంకా కింద పెడితే కింద ఫస్ట్ అయితే ఇంకా అయ్యప్ప స్వాములకు అయితే ఇంకా భోజనాలు స్టార్ట్ చేసి పెట్టేసామన్నమాట. ఇంకా వంటలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఏమో మరి స్వాములకు అనేసరికి ఏవి ఉండవండి, కరెక్ట్గా సరిపోతాయి అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను కదా, కరెక్ట్ స్వాములకు అనేసరికి మనకు ఉప్పు ఎక్కువ కావడం అలా ఉంటుంది కదా, అలా ఏమి మనం అసలు టేస్ట్ చూడం కదా, అయినా కానీ స్వాములకి చాలా బాగా కుదురుతాయి అనమాట. అది అయ్యప్ప స్వాముల మహిమ అని చెప్పాలి. అలా కుదురుతాయి అనమాట. ఇంకా చక్కగా అయ్యప్ప స్వాములు అందరికీ స్వాములు అయితే ఒక 35 మెంబర్స్ వరకు వచ్చారు. ఇంకా అయ్యప్ప స్వాములందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగా విడిగా ఉన్న వాళ్ళు కూడా తినేసారు. ఇంకా అయ్యప్ప స్వాములకు భోజనాలు అయిపోయిన తీసుకున్న తర్వాత ఇంకా అయ్యప్ప స్వాములు వెళ్ళిపోయాక అందరూ తినేసారండి. చాలా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది.